మామ పురుషారోపం. నేనిప్పుడు పాండవ దూతగా నీ సన్నిధానానికి వచ్చాను. భీష్మ, భూరిశ్రవ, బాక్లిక, సోమదత్తాది కురువృత్త వీర వరేణ్యుడు, కుంభ సంభవాది గురుకుల గురుదేవులు, దుశ్శాసనాద్యేకోన శతసోదర పరివృతుడు, భంగరాజ గాంధారేయ ప్రభృతి మిత్రబాంధవ పరివేష్టితుడైన సుయోధనుడు, సమాసన్న కౌరవ పాండవ సంగ్రామ విహారోత్సాహులైన సకల రాజన్య సమూహము, ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నులైన విదుర నారదాది మహర్షి మండలము ఇందరి సమక్షములో పాండవుల కోరికను తెలియపరచి సంగ్రామము నివారించి రాజన్యలోకమును రక్షించవలెనని నేను శాంతిదూతనై చనుదించాను. మామ, మామ, పాండుకుమారులు నీ పట్ల విధేయులై శ్రద్ధాసక్తుల తోరించాలని వాంఛిస్తుంది. నీవు నీ పితృధర్మాన్ని పాటిస్తావని విశ్వసిస్తుంది. ఆనాడు జూత సభలో వారు అంగీకరించిన నియమాలను పాటించారు. ఇక మీరు మీ మాట ప్రకారం నీ తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులిష్టపడవయేనియు ఐదూళ్ళిమ్మనిరి ఐదుగురకు ధర్మముగని తోచినట్లు మనుపుము వారిన్ కనుక తనయుల వినిచెదవో ఈ తనయులతో ఏమి అని స్వతంత్రించదవో తనుమొకదారిని లేరేని అనియగు వంశక్షయంబునగు కురునాథ కావున ధర్మసమ్మతంగా సంధి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. పాండవుల బాధ్యత నేను వహిస్తాను. నీ కుమారుల బాధ్యత నీవు వహించి నిర్ణయించు. వాసుదేవ, సర్వం తెలిసి కూడా నాపై నిందమోసు. అంధుడనైనందువల్ల ఆనాడు పాండురాజు ఈ రాజ్యం పాలించాడు. ఈనాడు నా కుమారుడు స్వతంత్రంగా రాజ్యం చేస్తున్నాడు. ఇప్పుడు కన్నులతో పాటు నా మాట కూడా గుడ్డి పడిపోయింది. మహారాజు, ఆ సమాధానం సముచితం కాదు. కురు సామ్రాజ్యానికి మీరే సార్వభౌములు. మీ మాటకు తిరుగులేదు. వాసుదేవుడు వస్తున్నాడన్న వార్త వినగానే మీరన్న మాటలు మరిచిపోతారు. ఏమడిగినా ఆ మహానుభావునికి ఇవ్వాలని ఉత్సాహపడ్డారే. ఇప్పుడిలా అశక్తులు అని బాధ్యతను విడనాడడం ధర్మం కాదు. అంబికేయ, నీ మౌనవ్రతానికి ఉద్వాసన చెప్పక తప్పదు. యువరాజు, నీ తండ్రి హృదయంలో చెలరేగి ధర్మ సంఘర్షణ తిలకించేవా? ఒకవైపు
తమ్ముని బిడ్డలపై మమకారము, మరొక వైపు తన బిడ్డవు నీవు తన మాటను మన్నించవేమోనన్న అనుమానంతో ఆయన ఆందోళన పడుతున్నాడు. నీ అభిప్రాయం ధర్మసమ్మతంగా వివరించి సంధికి ఒడపడచ్చు. శ్రీకృష్ణ, నా అభిమతం అందరికీ విదితమే. ప్రత్యేకించి వక్కాణించవలసిన నిమిత్తం లేదు. సర్వాధికారాలు పోగొట్టుకున్న పాండు కుమారులకు ఈ రాయబారం సాగించే అర్హత లేదు. ఈ మహాసభలో ఆ చర్చే అసంగతం. విన్నావా మహారాజా? ఆ కుమారులు ఆ తీరు, ఈ కుమారులు ఈ తీరు. నీ బిడ్డల వల్ల నీవిలా ఇడుములు పడవలసింది. ఏం చేస్తావు? ఏనాడు చేసుకున్న పాపం? మనసేమో నీ